సిద్దిపేట కాంగ్రెస్ కౌన్సిలర్లు నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్లు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా అన్ని వార్డుల్లో అభివృద్ధి జరిగిందన్నారు. సిద్దిపేట అభివృద్ధిని చూసేందుకు దేశం నలుమూలల నుండి వివిధ రాష్ట్రాల అధికారులు ఇక్కడ అభివృద్ధి చూసి ప్రశంసించారని గుర్తు చేశారు. నిన్నటి రోజు మున్సిపల్ మీటింగ్లో కొందరు అవాకులు చవాకులు పేలుకుంటూ ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు. ఏదో వాళ్ళు ఉద్దారకం చేసినట్టు ఈరోజు మా హరీష్ రావు గారి పైన, మరి మా మున్సిపల్ కమిషనర్ చైర్మన్ గారి పైన, మా కౌన్సిలర్ల పైన ఏదో మేము అలా అవినీతికి పాల్పడ్డట్టు ఓ పెద్ద 4-5 కాపీలు తీసుకొని పోయి ఆ కంప్లైంట్ చేయడం జరిగింది. తప్పు ముచ్చట అది. ఎందుకంటే సిద్దిపేట అంటేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడరు మా హరీష్ అన్న నేతృత్వంలో ఈరోజు మొన్న 119 ఎమ్మెల్యేలల్లో సిద్దిపేట నంబర్ 1 స్థానంలో వచ్చిందంటే ఆయన కష్టం, కృషి ఫలితమే. ఆయన సారథ్యంలో మేము పనిచేస్తున్నందుకు మేము గర్వపడుతున్నాము. ఎందుకంటే మేము కౌన్సిలర్లమంతా ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఎక్కడికి పోయినా మాకు ఎంతో గౌరవం ఉంటుంది. కాబట్టి మేము కూడా ఆయన ఏదైతే అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నామో అదే అడుగుజాడలలో నడుస్తున్నాము. నిన్న ఏదైతే మున్సిపల్ మీటింగ్లో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడినామని వాళ్ళు నానా రకాలుగా చెప్పిర్రు. కాబట్టి అది చాలా తప్పు ముచ్చట. ఎందుకంటే మేము మహిళల పట్ల ఖచ్చితంగా గౌరవం ఉంటాము. మా హరీష్ అన్న కూడా మాకు నేర్పించింది కూడా మహిళల పట్ల ఎప్పటికప్పుడు వాళ్ళని గౌరవించే విధంగా, మహిళలంటే ఒక దేవతల్లాగా పూజించే ఆలోచన మాకు ఉంటుంది. కాబట్టి గతంలో కూడా మహిళల పట్ల ఆరోగ్యాలు బాగుండాలనే ఋతుప్రేమ అనే కార్యక్రమం కూడా తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట మున్సిపాలిటీని పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకొని ఇక్కడనే స్టార్ట్ చేసిండు. వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటేనే ఇంట్లో మహిళ బాగుంటేనే ఇంటి యజమాని బాగుంటాడు, ఇల్లు బాగుంటుంది, ఇల్లాలు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉంటాడు. కాబట్టి మేము కూడా ఆ ఉద్దేశంతోనే మహిళలను ఎప్పుడు మేము గౌరవపరచం. ఎందుకంటే అగౌరవపరచము, గౌరవంగా వాళ్ళ తరఫున ఉంటాము. వాళ్ళని ఎప్పుడు కూడా మేము గౌరవంగా మేము నిలబెడతాము. ఇక్కడ కానీ మహిళలంటే మాకు మేము వచ్చిందంటే మేము ఖచ్చితంగా వాళ్ళకు కుర్చేసి మేము నిలబడతాము. ఆ విధి విధానం మాకున్నాయి. కాబట్టి వీరు అనవసరంగా లేని రాధాంతం చుట్టుకొని తల్లి పాలు దాగి రొమ్ముపై గుద్దినటువంటి నాయకులు టీఆర్ఎస్ పార్టీ చెప్పుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గెలిచినటువంటి కౌన్సిలర్ అయినటువంటి శ్రీదేవి బుచ్చిరెడ్డి గారు కానీ, అదేవిధంగా సాకి ఆనంద్ కానీ, రియాజుద్దీన్ కానీ, మరి వీళ్ళంతా తదితరులు కలిసి ఇవాళ నిన్న జరిగినటువంటి మున్సిపల్ సాధారణ సమావేశంపై గౌరవ కౌన్సిలర్లపైన, సిద్దిపేట అభివృద్ధి ప్రదాత మరి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి పైన కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చిర్రు? ఇవాళ సిద్దిపేట అభివృద్ధి పనులు ఆగిపోయినాయి, మరి సిద్దిపేటను పట్టించుకుంటలేరు, మరి సిద్దిపేటకు ఎమ్మెల్యేగా హరీష్ రావు గారు మున్సిపాలిటీకి ఏ అధికారంతో మీటింగ్ పెట్టిర్రు అని చెప్పేసి వాళ్ళ ఇష్టారీతిగా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నేను ఒకటే అడుగుతున్నా, సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉండి సిద్దిపేట ప్రజల అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా తను అధికారులతో, మున్సిపల్ అధికారులతో రివ్యూ చేయడం తప్ప అనేది నేను ఫస్ట్ నా యొక్క ప్రశ్న. ఎందుకంటే ఇవాళ మరి ఏ అధికారం ఉందని చెప్పేసి పూజల హరికృష్ణ, కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయిన అభ్యర్థి పూజల హరికృష్ణ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అతనికి పోలీస్ ఎస్కార్ట్ వాహనాలు ఇచ్చి మరి ప్రోగ్రాంలోకి ఎందుకు తీసుకుపోతున్నారని చెప్పేసి నేను పోలీస్ అధికారులను కానీ, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు ఈరోజు మరి సిద్దిపేట ఎమ్మెల్యేగా సిద్దిపేట అభివృద్ధి పనులు ఆగిపోయినాయి కాబట్టి అతను ఆ బాధను తట్టుకోలేక, అరే ఎందుకు ఆగిపోతున్నాయి, మన మున్సిపల్ అధికారులతో రివ్యూ చేసి ఆ అభివృద్ధి పనులను ఎలా కొనసాగించాలని చెప్పేసి గౌరవ అధికారులతోని అతను మీటింగ్ పెట్టడం జరిగింది. మీరు నిధులు తీసుకురారు, పెండింగ్లో ఉన్న బిల్లులు తీసుకురారు, కానీ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉండి ఆయన రివ్యూ చేయడం అనేది మీకు తప్పుగా అనిపిస్తుంది. దీనిపైన మీరు సిద్దిపేట ప్రజలు కూడా ఒకసారి గమనించాలి. ఎందుకంటే సిద్దిపేట జిల్లా మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారిని కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా అయినటువంటి మన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాయనరసింహారెడ్డి గారు కావచ్చు, కానీ వారు ఎవరు కూడా ఇప్పటి వరకు మేము మున్సిపల్ కౌన్సిల్ తరఫున ఎన్నోసార్లు వాళ్ళకు ఆహ్వానం పంపించాం. మీరు సిద్దిపేట మున్సిపల్ సమావేశానికి రండి, అభివృద్ధి పనులపైన మీరు చర్చ పెట్టండి, మా సిద్దిపేట అభివృద్ధికి మీరు సహకరించండి అని చెప్పేసి మేము ఎన్నోసార్లు కూడా పంపాం. కానీ ఇప్పటికీ కూడా అతని స్పందన లేదు. ఎందుకంటే సిద్దిపేట అభివృద్ధి జరగడం అతనికి ఇష్టం లేదు. దానికి ఉదాహరణ ఏంది? ఆగిపోయినటువంటి శిల్పారామం పనులు,
అదేవిధంగా ఆగిపోయినటువంటి మెడికల్ కాలేజ్ ఇంకో 10% అయిపోతే ఆ మెడికల్ కాలేజ్ అనేది కంప్లీట్ అయిపోయి పేద ప్రజలకు ఉచిత వైద్యం అందే విధంగా వస్తుంది. కానీ ఆ 10% పనులు చేయడానికి కూడా మీకు చేతనైతే లేదు. ఆ 10% పనులు చేసి పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించడం కూడా మీకు చేతనైతే లేదు. మీరు పోయి ఇవాళ మరి అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరంతరం అధికారులతో రివ్యూ పెట్టుకుంటూ సిద్దిపేట అభివృద్ధికై నిరంతరం రోజుకు 18 గంటలు పనిచేసే ఎమ్మెల్యే అయినటువంటి హరీష్ రావు గారి పైన మీరు కంప్లైంట్ చేయడం చాలా సిగ్గుచేటు. ఆ సిద్దిపేట ప్రజలు కూడా చర్చ పెట్టుకుంటున్నారు. వీళ్ళకు చేత కాదు, చేసే వ్యక్తి పైన బురద చల్లుతున్నారు. మీ పని కూడా అవుతుంది. ఎందుకంటే రానున్న రోజులలో మీకు ఇంకా కేవలం 2 సంవత్సరాలు మీ అధికారం, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఓడగొడదామా అని చూస్తున్నారు.